వాళ్ళు వచ్చేసారు. ఇదిగో అవ్వా, చూశారుగా మన జగనన్ననే ఎంత పెద్ద బండరాయితో సంపాలని చూశారు. ఆ దుర్మార్గులకు మీరు ఓటేశారనుకో మీకు వచ్చే పెన్షన్ కూడా ఆగిపోద్ది. అందుకే మన జగనన్నకు ఓటేసి గెలిపించండి. పదండ్రా, మర్చిపోకండి. వెళ్ళొస్తా తాత. ఏమే మనోళ్ళు వస్తున్నారు. నమస్కారం తాతయ్య గారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. నెలకి పింఛను 4000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. ఒకవేళ మీరు ఊరెళ్ళి 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఈ 2 నెలల పెన్షన్ కలిపిస్తారు. కాబట్టి మీరు తెలుగుదేశాన్ని గెలిపించండి. అసలు మొట్టమొదటిసారి పెన్షన్ తెచ్చిందే ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలున్న పెన్షన్ ని 2000 పెంచారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏకంగా 4000 ఇస్తా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారు. అందుకే ఆయనంటే మాకంత అభిమానం. అందుకే మా ఓట్లు ఈసారి తెలుగుదేశానికి వేస్తాం. చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తాం. మాటకు ముందు ముసలోడు అని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తాడు. ముసలోళ్ళంటే అంత చులకన భావం ఉన్నా అతనికి ఎందుకు మనం ఓటేయాలి? మన ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం.